కార్మిక కర్షక సమ్మెను జయప్రదం చేద్దాం. కార్మిక లోకం కదిలింది, సమ్మె సైరను మోగింది. నవంబర్ 26వ తేదీన సమర శంఖము పూరించింది. కార్మిక లోకం కదిలింది, సమ్మె సైరను మోగింది. నవంబర్ 26వ తేదీన సమర శంఖము పూరించింది. కార్మిక హక్కులు కాల రాసేటి బీజేపీ సర్కారు మెడలు వంచగా రా కార్మికరా, సుత్తులెత్తి నువ్వు కదలిరా, లే కర్షకలే కొడవలెత్తి నువ్వు ఉరికిరా. రా కార్మికరా, సుత్తులెత్తి నువ్వు కదలిరా, లే కర్షకలే కొడవలెత్తి నువ్వు ఉరికిరా. కార్మిక లోకం కదిలింది, సమ్మె సైరను మోగించింది. కార్మిక లోకం కదిలింది, సమ్మె సైరను మోగింది. ఎన్నో ఏళ్లుగా కార్మికులంతా పోరాడి సాధించిన హక్కులు కాలరాయగా చూస్తున్నారు దేశాన్నేలే కషాయమూకలు. కన్నంలో నా ఎలకెల్లాగా తూట్లు పొడిచిరి చట్టాలకు యాజమాన్యము మెప్పు పొందగా పురివేస్తున్నారు కార్మికులకు. సమ్మెట పట్టే అలుగును ఎత్తి కొలిమిల పెట్టి కాల్చగా వత్తి కార్మికులారా పదండి పదండి ఎలుకల తరిమి పరుగులు ఎత్తి. కార్మిక లోకం కదిలింది, సమ్మె సైరను మోగింది. నవంబర్ 26వ తేదీన సమర శంఖము పూరించింది. కార్మికుల హక్కులను కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలు, దాని తరహాలోనే ప్రస్తుతం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లు కూడా ఒకానొక విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్నంతా గడగడలాడిస్తున్న సందర్భంలో వీటిని తీసుకొచ్చారు. నిజానికి ఇది అమలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆమోదం కూడా తప్పనిసరి. రాష్ట్రాలు ఇందుకు సంబంధించిన నిబంధనలను కూడా రూపొందించుకొని ఆమోదం తెలిపినప్పుడు మాత్రమే అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రక్రియలేవి పూర్తి కాకుండానే హడావిడిగా నవంబర్ 22 నుంచి ఈ 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హఠాత్తుగా అర్ధరాత్రి నోట్ల రద్దు ప్రకటించినట్లు. దశాబ్దాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలు దాదాపు 29 వరకు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు ఇంత హఠాత్తుగా వీటిని అమలు చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఇవి వలస వాసన కొడుతున్నాయట. అందుకని ఆధునీకరించి 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్నామని ఒక బుకాయింపు మాటలతో ముందుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం. దశాబ్దాల పోరాటాల ఫలితంగా వచ్చిన ఈ కార్మిక చట్టాలు, హక్కులు ఎవరి దయా దాక్షిణ్యాలతోనూ భిక్షతోనూ వచ్చినవి కాదు. ఇందులో కార్మికుల త్యాగాలు, ఆకలి వేదనలు, అనుభవించిన బాధలు, చేసిన పోరాటాలు మిళితమై ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. వలస పాలన కాలం నాడు కూడా కార్మికులు పోరాటంలోకి దిగారు. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా, అలాగే కార్మిక వ్యతిరేక చట్టాలకి వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో బటుకేశ్వర దత్తు, భగత్ సింగ్లు బాంబులు వేసిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు, వలస కాలంలోనూ వలసానంతరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక కార్మిక పోరాటాలు జరిగాయి. దాని ఫలితంగానే మారుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆర్థిక వ్యత్యాసాలను దృష్టిలో పెట్టుకొని అనేక చట్టాలు రూపొందించబడ్డాయి. అవి ఏదో మేరకు కార్మికులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. అనేక కార్మిక సంఘాలు ఈ లేబర్ కోడ్ల గురించి ఏం చెబుతున్నాయంటే, నిజానికి ఈ లేబర్ కోడ్లు కార్మికుల మేలు కోసం మాత్రం కాదు. యజమానులు అంటే పారిశ్రామిక యజమానులు
కార్పొరేట్ ఫ్యాక్టరీలు వారి ప్రయోజనాల కోసమే రూపొందించబడినవి అని చెబుతున్నారు. కార్మిక వర్గాన్ని యజమానులు తమ పాదాక్రాంతం చేసుకొని కట్టు బానిసలుగా మార్చి వారి చేత పని చేయించుకునేదానికి అనువుగా రూపొందించబడినవే ఈ కొత్తగా వచ్చిన లేబర్ కోడ్లని కార్మిక సంఘాల ఆరోపణ. ఇంకా ఈ లేబర్ కోడ్లలో ముఖ్యమైనది ఉద్యోగ భద్రత ఏమాత్రమూ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు కార్మికులను పనిలోంచి తీసేసేటువంటి అంశము ఈ లేబర్ కోడ్ల ద్వారా వీళ్ళకి యజమానులకు సంక్రమిస్తోంది. గతంలో 100 మంది కార్మికుల పనిచేసే ఏ ఫ్యాక్టరీనైనా లే ఆఫ్ అంటే మూసివేత ప్రకటించాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తప్పనిసరి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ లేబర్ కోడ్ల ద్వారా 300 మంది కార్మికులు ఉన్న ఫ్యాక్టరీకి మాత్రమే అది వర్తిస్తుంది. అంతకంటే తక్కువ మంది కార్మికులను ఉన్న ఫ్యాక్టరీని ఏ క్షణంలోనైనా నష్టాల పేరుతోనో మరో పేరుతోనూ మూసేయవచ్చు, కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేయవచ్చు, వాళ్ళని రోడ్లు పాలు చేసేదానికి ఈ లేబర్ కోడ్లు ఉపయోగపడతాయి. నిజానికి చాలా కంపెనీలలో 300 మందికి పైగానే కార్మికులు పనిచేస్తున్నప్పటికీ రిజిస్టర్లో వాళ్ళని రెగ్యులర్ కార్మికులుగా చూపించరు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ లేబరు, కాంట్రాక్ట్ వర్కర్స్ పేరుతో వాళ్ళని తాత్కాలిక ఉద్యోగులుగా పరిగణిస్తూ వాళ్ళ చేత పనిచేయించుకుంటుంటారు. వాళ్ళు రెగ్యులర్ కార్మికులు కాదు కాబట్టి ఈ చట్టాలు ఏవి, హక్కులు ఏవి వాళ్ళకి వర్తించవు. అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి యూనియన్లో కానీ కార్మికుల హక్కుల కోసం పోరాటం కానీ చేయడానికి అవకాశం లేనటువంటి ఒక కొత్త తరహా చట్టాలని ఈ లేబర్ కోడ్లు తీసుకొస్తున్నాయి. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకందరికీ జాబ్ కార్డులు ఇప్పించే అంశమేది ఈ 4 లేబర్ కోడ్లలో మచ్చుకైనా కనిపించడం లేదనేది కార్మిక సంఘాల అభ్యంతరం. మహిళలకు సమానత్వం అనే పేరుతో ఒక సోకాల్డ్ సమానత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు ఈ లేబర్ కోడ్ల ద్వారా. ఇప్పటి వరకు మహిళల్ని రెగ్యులర్ షిఫ్ట్లలో మాత్రమే పనిచేయించేవారు. దానికి బదులుగా రాత్రిపూట కూడా మహిళలు పనిచేయాలని చెప్పేసి ఈ లేబర్ కోడ్లు ప్రతిపాదిస్తున్నాయి. కుటుంబ బాధ్యత మోసే మహిళల పట్ల వారి ప్రాణ భద్రతకు ఏమాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితిని రూపొందిస్తున్నారు ఈ చట్టాల ద్వారా. అలాగే ప్రమాదకర ప్రదేశాల్లో, ఫ్యాక్టరీల్లో, గనులలో మహిళా శ్రమపై ఉన్న నిషేధాన్ని కూడా ఈ బిల్లు ద్వారా తీసేయబోతున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట యజమానులకు మేలు చేకూర్చడమే పరమావధిగా రూపొందించబడిన ఈ 4 లేబర్ కోడ్లతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన శ్రమశక్తి నీతి 2025 ముసాయిదాను కూడా రద్దు చేయాలని, ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు నవంబర్ 26న దేశవ్యాప్తంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చాయి. ఈ పిలుపుకి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతుని కార్మిక సంఘాలు, కార్మిక మిత్రులు ఆశిస్తున్నారు. మీ స్పందన కూడా కార్మిక వర్గానికి అందించగలదని స్పందన స్వరం ఆశిస్తోంది. ధన్యవాదాలు. కార్మిక కర్షక సమ్మెను జయప్రదం చేద్దాం.